లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్ శాతం 80.66గా ఈసీ డిక్లేర్ చేస్తుంది. ఈ మేరకు ఈసీ తన అధికార ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్తో కలిపి లెక్కించారా, పోస్టల్ బ్యాలెట్ లేకుండా అనేది క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2014లో 78.90% పోలింగ్ నమోదు కాగా 2019లో 79.80% పోలింగ్ నమోదైంది. అంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్లు లెక్క. 2019 ఎన్నికల్లో పోలిస్తే 1.5% వరకు పెరిగినట్లు తెలుస్తుంది. ఏపీలో పోలింగ్లో కొన్ని జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు జరిగింది. మంగళవారం రోజు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా 81% వరకు నమోదు అవుతుందని ఒక అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే 81% వరకు నమోదైంది. అయితే ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కలిపి లెక్క చెప్పిందా లేకుండా చెప్పిందా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ లేకుండా అయితే మరో 1% పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 జిల్లాల్లో 80%కి పైగా పోలింగ్ నమోదైనట్లు చెబుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19%, అతి తక్కువగా అల్లూరు సీతారామ జిల్లాలో 63.19% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది.